తెలంగాణ కేబినెట్ పై బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లు దోచుకుని ఇప్పుడు నీతులు చెప్తున్నారా అని అడ్లూరి ప్రశ్నించారు. దండుపాల్యం కేబినెట్ అని ఒకరంటారు, కుక్కలు చింపిన విస్తారని ఒకరంటారు, మాఫియా డాన్ అని ఇంకోరంటారు. ఇది అన్ని మాట్లాడేది. రైతులు పక్షి బేడీలు వేసి రైతులను తీసుకుపోయారు. రాష్ట్ర క్యాబినెట్లో అంతర్గతంగా జరిగినటువంటి మీటింగ్ గురించి కూడా పచ్చి అబద్ధాలు ఆడుతుంది. అబద్ధాల కేరాఫ్ మీ పార్టీ, మోసాల కేరాఫ్ మీ పార్టీ, కమిషన్ల కేరాఫ్ మీ పార్టీ. ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి నిజం చేయడానికి ఆ దేవుడిచ్చిన ఆశ, భాష, ఆ గొప్పతనం మీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి రాదు, ఎవరికి ఉండదు. ఈ విధంగా సంబోధించి ఒక బాధ్యత గల 10 సంవత్సరాలు రాజ్యం మేలి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినా ఒకసారి గుండె మీద చేసుకొని సిద్దిపేటలో వేడికొండల స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండగా టెంపుల్ మీద దేవుడి ముందు కళ్ళు మూసుకొని ఆలోచన చేసుకో. హరీష్ రావు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు? ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినావు. హైదరాబాద్ విలాసవంతమైన విల్లాలు ఎట్లా కొనుక్కున్నావు? విలాసవంత జీవితాన్ని ఎట్లా గడుపుతున్నావు? హరీష్ రావు, కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ మన సుమన్ కానీ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కానీ ఎట్లా ఏ విధంగా దోసుకున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు లాస్ట్కి మీ మంత్రుల మీద నమ్మకం లేక నువ్వు పోలీసు మన ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తూ నువ్వు వచ్చి తడిబట్టలతో వచ్చి క్యాబినెట్లో నేను మొన్న 10 రోజుల కింద ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాట నిజము. వాళ్ళు ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ వ్యక్తిగతమైన ఎజెండాకే ఆ క్యాబినెట్ పరిమితమైందని మాట్లాడగలుగుతావా అంటున్నా నేను. ఎందుకండి మీకు తెలంగాణ ఆశ 20 నెలలకి ఇంత